సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సురేష్ అని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ ఇయర్ 2025లో ఎవరైనా కేదార్నాథ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో కేదార్నాథ్కి వెళ్ళాలంటే మనందరికీ ఈ పాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కేదార్నాథ్తో పాటు చార్ధామ్ చేసే వాళ్ళకి కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఎవరైనా ఈ ఇయర్ 2025లో మీరు వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇదే కరెక్ట్ టైం అని చెప్తాను నేను. సో రీసెంట్గానే March 26న అయితే కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ స్లాట్లు అయితే ఓపెన్ చేశారు. సో ఎలా బుక్ చేసుకోవాలని తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సో ఎలా చేసుకోవాలని చాలా సింపుల్ వేలు అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో చాలామంది కేదార్నాథ్ వెళ్ళి వచ్చాక వీడియోస్ చేస్తారు, ఎలా చేసుకోవాలి, మేము ఎలా వెళ్ళాం, మేము ట్రిప్ ఎంత బడ్జెట్లో కంప్లీట్ చేసామని నేను ప్రతిదీ. సో నేను అలా కాకుండా నేనైతే ఎలా వెళ్తుందని ఈ వీడియోతో అయితేనే స్టార్ట్ అవుద్ది. సో మీకు కేదార్నాథ్ వీడియోస్ అన్ని ప్రతిదీ కూడా ఈ వీడియో నుంచే మనకు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఈ పాస్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత 1 by 1 మన ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ అయితే వస్తాయి. సో ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉంటే ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. సో ఇంక లేట్ లేకుండా అయితే వీడియో చూద్దాం. లెట్స్ గో. సో ఇక్కడ మీరు గూగుల్ అయితే ఓపెన్ చేసుకొని ఫస్ట్గా సో గూగుల్ ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ సెర్చ్లో కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ సెర్చ్ చేయండి. సో వన్స్ ఇలా ఓపెన్ అవ్వగానే మీకు చాలా సైట్లు అయితే వస్తాయి. సో కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. సో ఇలా కిందకి రాగానే మీకు ఇక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అఫీషియల్ సైట్ అయితే మీకు కనిపిస్తుంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్. సో ఎవరికైతే ఐడి లేదో వాళ్ళకి ఫస్ట్ నుంచి చూడండి ఇక్కడ. సో రిజిస్టర్ ఫర్ చార్ధామ్ అండ్ హ్యామ్కున్. సో మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. సో అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అప్పుడు. సో ఫస్ట్గా మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉంటుందో అలా అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చి మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు చూసుకుంటే టూర్ ఆపరేటర్ ఉంది కదా. సో ఇది వచ్చి ఇండివిజువల్ ఇంకా ఫ్యామిలీ ఉంది. సో ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకున్న మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా 6 members దాకా అయితే అలా చేసుకోవచ్చు ఒకే ఐడిలో. సో సేమ్ ఫ్యామిలీ కూడా ఇంతే. సో ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. పాస్వర్డ్ అనేది కూడా ఇవ్వండి మీకు గుర్తుండేలాగా మర్చిపోకుండా. మీకు ఇక్కడ సేమ్ పాస్వర్డ్ ఇచ్చేగానే ఇక్కడ సైన్అప్ కొడితే మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. అది ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయిపోండి. ఆల్రెడీ నాకైతే అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ లాగిన్ అయితే అయి చూపిస్తాను. సో పాస్వర్డ్ అయితే ఇచ్చి నేను ఇక్కడ ప్యాచ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఈ కోడ్ అయితే ఇక్కడ టైప్ చేయండి. సో వన్స్ మీరు ఎంటర్ చేయగానే మీకు అయితే ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఇండివిజువల్, మీ నేమ్, ఇంకా మీ మొబైల్ నెంబర్, ఇంకా ఇక్కడ మేనేజ్ యువర్ టూర్ ఇలా అయితే చాలా వస్తాయి. సో ఇవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్టర్ ఫర్ టూర్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఉత్తరాఖండ్లో ఓన్లీ 15 days అయితేనే ఎలా అయితే ఉంటుంది. సో 15 days ఫస్ట్ మీరు ఏ డేట్స్లో వెళ్తున్నారో మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా, ఏ డేట్ వెళ్ళాలని ఏ డేట్ రావాలని. సో దాన్ని బట్టి మీరైతే డేట్స్ అయితే చూసుకొని 15 days మీరు ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ చూపిస్తాను. నేను 4th నుంచి 18th వరకు సెలెక్ట్ చేస్తాను 15 daysకి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టూరిస్ట్స్ ఉంది కదా, మీరు ఎంతమంది అయితే అంతమంది. నేను 6 members కాబట్టి 6 అని కొట్టాను. ఇక్కడ మీరు చూసుకుంటే చెక్ అవైలబిలిటీ ఉంది కదా, ఈ డేట్స్లో అవైలబిలిటీ ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని అవైలబిలిటీ ఉంది. ఇక్కడ ఫస్ట్ తారీఖున వచ్చేసి గంగోత్రి కేదార్నాథ్ లేదు, సెకండ్ కూడా కేదార్నాథ్ లేదు, థర్డ్ కూడా యమునోత్రి లేదు. సో ఇలా రెడ్ కలర్లో ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఆ డేట్స్కి స్లాట్లు అయితే లేవు. సో గ్రీన్ కలర్ ఉన్నాయి. సో గ్రీన్ కలర్ ఉన్న డేట్స్ని చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా రాగానే మీరు కింద సెకండ్ లైన్ చూసుకుంటే మోడ్ ఆఫ్ ట్రావెల్ టు ధామన్ అయితే ఉంది. సో మీరు ఎలా వెళ్తారని బై రోడ్ అయితే బై రోడ్, బై హెలికాప్టర్ అయితే బై హెలికాప్టర్, బై వాకింగ్ వెళ్తాం కాబట్టి మేము బై వాకింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే డేట్ వైజ్ మనకి ఏ డెస్టినేషన్ ఏ డేట్ వెళ్తామో సో దాన్ని బట్టి అయితే ఇక్కడ ఇవ్వాలి మనం. సో ఫస్ట్గా మేము అయితే కేదార్నాథ్ వెళ్దాం అంటున్నాం, ఆ తర్వాత బద్రీనాథ్, ఆ తర్వాత గంగోత్రి, ఆ తర్వాత యమునోత్రి, లాస్ట్లో హ్యామ్కున్. సార్
సో ఇక్కడ మన ఇష్టం ఎలాగైనా వెళ్ళొచ్చేది, క్లాక్ వైజ్ అన్నా చేయొచ్చు, లేదా మీరు ఫస్ట్గా కేదార్నాథ్ వెళ్ళి మీద చూసుకుందాం అనుకున్నా చూసుకోవచ్చు. సో కేదార్నాథ్ నేను ఫస్ట్ వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి కేదార్నాథ్ ఫస్ట్ డేట్ని సెలెక్ట్ చేస్తాను. నేను సెలెక్ట్ చేసుకున్న 4th. సో ఇక్కడ ప్రతిదానికి కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి వెళ్ళాలన్నా, గంగోత్రి నుంచి యమునోత్రికి వెళ్ళాలన్నా ప్రతిదానికి ఒక దిక్కు నుంచి అవగానే ఇంకో దిక్కుకి వెళ్ళాలంటే 3 days మినిమం గ్యాప్ అయితే ఉండాలి. సో చూడండి ఇక్కడ నేను 4th ఏమో కేదార్నాథ్ వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ 8th బద్రీనాథ్ అయితే వెళ్తాను. నెక్స్ట్ 12th గంగోత్రి, 15th ఏమో యమునోత్రి, హేమకుండ్ సాహిబ్, లాస్ట్లో 18th వెళ్తాను. సో ఇలా పెట్టుకున్నా కదా ఇక్కడ సేవ్ అండ్ క్రియేట్ టూర్ కొట్టారంటే మీకు క్రియేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా రిజిస్టర్ అండ్ టూర్ కేర్, మీకు ఒక టూర్ ఐడి అయితే క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇది మీ టూర్ ఐడి అన్నమాట. సో ఓకే కొట్టండి ఇక్కడ. సో వన్స్ మీరు రిజిస్టర్ మీ ఐడి క్రియేట్ అవ్వగానే ఓపెన్ చేసి మీకు ఎలా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అని ఉంది కదా, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి కరెక్ట్గా. మీ మొబైల్ నెంబర్ ఎలాగ లింక్ అయ్యి ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ బ్లాక్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ కొట్టారంటే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి కింద. ఓన్లీ మీ మొబైల్ నెంబర్, నెక్స్ట్ వచ్చి మీది ఏదైతే ఉందో మెయిల్, ఆ మెయిల్ గట్టా ఇచ్చుకుంటే మీకు రిజిస్టర్ అవ్వగానే మీకు ఒక ఈ పాస్ అనేది అయితే వస్తుంది కదా, అది మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా అన్నీ కూడా మీకు దానికి అదే ఫిల్ అయిపోతాయి. ఆ 2 మీరు ఇచ్చుకుంటే చాలు. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ మోర్ అని ఉంది కదా, సేవ్ అండ్ యాడ్ మోర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేశారంటే మీరు నెక్స్ట్ వాళ్ళది కూడా సేమ్ అంతే. ఎవరైతే ఉన్నారో మీతో పాటు నెక్స్ట్ వచ్చి 5 members సేమ్ వాళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడైతే ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ ఇది పెట్టండి, రిక్వెస్ట్ ఓటీపీ కొట్టండి. మీకు ఆ మొబైల్కి అయితే నెంబర్ వస్తుంది, అది మీరు ఎంటర్ చేసి మళ్ళీ సేమ్ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. అంతే. ఇక్కడ లాస్ట్కి అందరికీ అయిపోయాక ఇక్కడ ఫినిష్ క్లిక్ చేస్తే మీకు అకౌంట్ ఐడి అయితే క్రియేట్ అయితే అయిపోద్ది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీకు సేమ్ ఎలా అయితే మనకి ఈ పాస్ అనేది రిజిస్టర్ అయిపోయి మన ఫోన్కి అయితే వచ్చేస్తుంది. సో మీకు చాలామందికి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే కింద కామెంట్ అయితే చేయండి. సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.